హాయ్ ఫ్రెండ్స్, సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ స్వీటీని. ఈరోజు ఈ వీడియోలో కడపలోని కొన్ని ఫేమస్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. త్రికూటేశ్వర ఆలయం. త్రికూటేశ్వర ఆలయం దాని పురాతన దక్షిణ భారత ద్రావిడ వాస్తుశిల్పం మరియు శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. కడపలోని ఉత్తమ ఆలయాలలో ఒకటైన త్రికూటేశ్వర ఆలయం. ఇక్కడ విష్ణువు, బ్రహ్మ మరియు శివుడు అనే ముగ్గురు దేవుళ్లను గౌరవించటానికి నిర్మించబడింది. ఇది ప్రతి దేవుడికి అంకితం చేయబడిన 3 మందిరాలతో కూడిన ఒక ప్రత్యేకమైన ఆలయం. ఈ ఆలయం ఒక పురాతన కాలంది కాబట్టి ఆలయంలో ఎక్కువ భాగం శిథిలమైంది. కానీ ఈ ఆలయాన్ని ఇప్పటికీ ఏడాది పొడవునా అనేక మంది భక్తులు సందర్శిస్తారు. హిందూ సృష్టి దేవుడైన బ్రహ్మకు అంకితం చేయబడిన ప్రపంచంలోని అతి కొద్ది ఆలయాలలో ఇది ఒకటి. సందర్శించడానికి ఉత్తమ సమయం ఏమిటంటే మహాశివరాత్రి మరియు వైష్ణవ ఏకాదశి సమయంలో సందర్శించవచ్చు. సమయాలు ఏంటంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు. స్థానం ఎక్కడుందంటే పుష్పగిరి పెన్నా నది పక్కన. పుష్పగిరి ఇది అనేక శైవ వైష్ణవ ఆలయముల సముదాయము. పుష్పగిరి ఆలయ సముదాయము గురించి అతి విలువైన చారిత్రక ఆధారాలు, చరిత్ర ఉన్నాయి. పుష్పగిరి గురించి మొట్టమొదటి ప్రస్తావన స్కంద పురాణములోని శ్రీశైల ఖండములో ఉంది. వైద్యనాథ స్వామి దేవస్థానము ఒక అద్భుతమైన శిల్పకళా విశేషము. దేవస్థానములో 2 గర్భగృహాలున్నాయి. చుట్టూ ఉన్న అనేక దేవతా ప్రతిమలు ఇప్పుడు భారతీయ పురాతత్వ శాఖ పర్యవేక్షణలో ఉన్నాయి. పుష్పగిరి ఆలయముల సముదాయము ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా చెన్నూరు మండలంలోని పుష్పగిరి గ్రామమునందు ఉంది. కడప నుండి 24 కిలోమీటర్లు, తిరుపతి నుండి కడప వరకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు మార్గంలో తిరుపతి నుండి 3 గంటలు పడుతుంది. యాగంటి ఆలయం. యాగంటి ఆలయం శివుడికి మరియు అతని నమ్మకమైన నందికి అంకితం చేయబడింది. విజయనగర రాజు పరిహార బుక్కారాయ నిర్మించిన యాగంటి ఆలయం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద తీర్థయాత్ర ప్రదేశాలలో ఒకటి. ఈ ఆలయ ద్వారం వద్ద ఉన్న నంది విగ్రహం ప్రతి సంవత్సరం పరిమాణంలో పెరుగుతుందని నమ్ముతారు. పవిత్రమైన ఎద్దు యొక్క అద్భుతమైన విగ్రహాన్ని చూడటానికి శివభక్తులు ప్రతి చోట నుంచి ఆలయానికి వస్తారు. ఇది కడప నుండి కొంచెం దూరంలో ఉన్నప్పటికీ యాగంటి ఆలయం ఇప్పటికీ సందర్శించదగినది. సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ నుండి ఫెబ్ వరకు. సమయాలు ఏంటంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు. స్థానం ఎక్కడుందంటే కడప నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం. నందలూరు గురించి యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య తన కాశీ యాత్ర చరిత్రలో పలు విశేషాలు నమోదు చేశారు. 1830 నాటికి ఈ గ్రామం పుణ్యక్షేత్రంగా పేరొందింది. 1వ శతాబ్దంలో చోళ వంశరాజుల నిర్మించబడిన ఈ ఆలయం సంతాన సౌమ్యనాథునిగా, విశాల సౌమ్యనాథునిగా పేరొందింది. ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి కోరికను మొక్కుకొని ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయాలి. ఇది భక్తుల నమ్మకం. ఆలయానికి జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇంకా తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం నందలూరు కడప జిల్లాలో ఉంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. ఆలయ సమయాలు ఏంటంటే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 నుంచి మళ్ళీ రాత్రి 8 గంటల వరకు. ఆలయానికి ఎలా చేరుకోవాలంటే కడప నుండి 44 కిలోమీటర్లు, అదే రాజంపేట నుంచి 11 కిలోమీటర్లు. ఈ దేవాలయం 9 కిలోమీటర్ల దూరంలో తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది. అత్తిరాల శ్రీ పరశురామ ఆలయం. ఇది మహాభారత పురాణంలో పేర్కొన్న క్షేత్రం. సుమారు 1000 ఏళ్లు చరిత్రను సొంతం చేసుకున్న ప్రాంతం.
సత్యయుగంలో శ్రీమన్నారాయణుని 6వ అవతారమైన శ్రీ పరశురాముడు 21 సార్లు భూమండలంలో జరిపిన రక్తపాతం వలన సంక్రమించిన పాపంతో ఆయన గొడ్డలి హస్తానికి అంటుకొని రాలేదు. మహేశ్వరుని ఆజ్ఞ మేరకు పుణ్య నదులలో స్నానమాడుతూ క్షేత్ర దర్శనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చారు. బహుదా నదిలో స్నానమాచరించగానే పరశువు రాలి కింద పడిపోయింది. అలా పరశురామునికి చుట్టుకున్న హత్యా పాపం రాలిపోవడంతో హత్యరాల అనే పేరు వచ్చింది. అదే నేడు అత్తిరాలగా పిలువబడుతుంది. మన రాష్ట్రంలోని ఒకే ఒక్క ఆలయం ఉన్న ఈ పరశురామ క్షేత్రాన్ని ప్రచారంలోనికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంతటి ప్రాధాన్యతలకు నిలయమైన అత్తిరాల కడప జిల్లా రాజంపేటకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. రాజంపేటకు రాష్ట్రంలోని అన్ని నగరాల నుండి బస్సు సౌకర్యం కలదు. సందర్శకులకు కావాల్సిన వసతి, భోజనాలు రాజంపేటలో ఉన్నాయి. తిరుపతి నుండి కూడా సులభంగా రాజంపేటకు చేరుకోవచ్చు. వేల్లాలలో చెన్నకేశవ స్వామి, భీమలింగేశ్వర స్వామి, నృసింహస్వామి ఇలాంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. శైవ వైష్ణవ భేదాలు లేకుండా సాగిన గ్రామం ఇది. ఇందరు దేవతలు కొలువుదీరిన ఇక్కడ సంజీవరాయునికి ఉన్న వైభవం గొప్పది. సంజీవరాయుడు అంటే ఆంజనేయ స్వామి. సంజీవని కోసం వెళ్తున్న ఆంజనేయుడు ఇక్కడ ఆగి కుందు నది సమీపంలో ఒక గుండంలో స్నానం చేశారు. సూర్యునికి నమస్కారం చేసుకున్నారు. ఆ గుండానికి హనుమంతు గుండం అనే పేరు వచ్చింది. సంజీవిని కోసం వెళ్తున్న స్వామి కాబట్టి సంజీవరాయుడుగా ఇక్కడ కొలువుదీరారు. గుండం దగ్గర రాతి మీద స్వామి పాదముద్రలు ఉన్నాయి. గ్రహదోషాలు తొలగిస్తారని, వ్యాధి బాధలు దూరం చేస్తారని, ఇంకా ఎన్నెన్నో ఆశలతో ఈ స్వామిని సేవిస్తారు. వేల్లాల వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు సమీపంలో రాజుపాలెం మండలంలో ఉంది. ఈ గ్రామానికి సమీప ప్రసిద్ధి ప్రదేశం ప్రొద్దుటూరు మరియు దాదాపు 23 కిలోమీటర్లు కడప నుండి కర్నూలు మార్గంలో చాగలమర్రి నుండి ఈ గ్రామానికి చేరుకోవచ్చు. మరియు చాగలమర్రి నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.